హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి హెల్దీ కేక్ చేసుకుందాము. చాలామంది మైదాతో కేక్ తినడం ఇష్టం ఉండదు కదా. మైదా కానీ గోధుమ పిండి కానీ ఇవి ఏమీ లేకుండా, అవెన్ లేకుండా కేక్ చాలా హెల్దీగా చేసుకుందాము. అంటే రాగి పిండితో కేక్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. రాగి పిండి బెనిఫిట్స్ అందరికీ తెలుసు కదా. నేను రాగి పిండితో మురుకులు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలంటే కూడా, అంటే మీకు తెలిసిన స్నాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. రాగి పిండితో కేక్ చేస్తారని ఎంతమందికి తెలుసుంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానని నాకు చెప్పండి. ముందుగా నేను 1/2 కప్ రాగి పిండిని వేయించుకుంటున్నాను. డ్రైగానే వేయించుకుంటున్నాను. యాక్చువల్గా అయితే వేయించక్కర్లేదండి, ఎందుకంటే నేను ఇంట్లో చేసుకున్న రాగి పిండి ఇది. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. అంటే రాగుల్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వేయించుకొని పొడి చేసుకున్నాను. కాకపోతే చాలామంది బయట తెచ్చుకుంటారు కదా, అందుకని నేను చూపిస్తున్నాను. ఇది కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. అంటే నేను ఆల్రెడీ నాది వేయించిన పిండే కాబట్టి 1 మినిట్ వేయించుకున్నాను, మీకు చూపించడానికి మాత్రమే. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకుందాము. ఈ పిండిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకుందాము. మనం చాక్లెట్ మగ్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం కోకో పౌడర్ వేసుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కేక్. ఇంకా మళ్ళీ మీరు చాక్లెట్ కేక్ అలాంటి ఏం తినరు ఇది చేసుకున్న తర్వాత. అంటే మైదా పిండితో చేస్తారు కదా, అవంతా హెల్దీ కాదు. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని మనం వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాము. ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. దీంట్లో ఒక స్టాండ్ వేసుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాము. ప్యాన్ వేడేలోపు ఇవన్నీ కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ పాలు పోసుకోవాలి. దాంట్లో నేను బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్. మన స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. ఈ బెల్లం అంతా వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీంట్లో 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కలిపెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాము. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు కొంచెం పాలు ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి. లేదు పాలు తక్కువైనాయి అనిపిస్తే ఇంకా కొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని చాకో చిప్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ లాంటివి కావాలంటే కూడా వేసుకోవచ్చు. చాకో చిప్స్ లేకపోతే చాక్లెట్ పీసెస్ కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం లేకపోతే వెనిగర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్స్ ప్రిపేర్ చేసుకుందాము కేక్ బేక్ చేసుకోవడానికి. ఈ బౌల్స్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్ వేసుకుందాము. బౌల్స్లో 1/2 వరకు మాత్రమే వేసుకోండి. కొంచెం కేక్ బేక్ అయిన తర్వాత ఉబ్బుతుంది కదా. వేసుకున్న తర్వాత పైనుండి మనం కావాలనుకుంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్తో కానీ, కాజు కిస్మిస్ లాంటి వాటితో, లేదంటే చాకో చిప్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లో పెట్టుకుందాము. పైన ఒక ప్లేట్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి.
20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఏం అంటుకోకుండా వచ్చింది కదా, బాగా బేక్ అయిపోయింది కేక్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నైఫ్తో కొంచెం ఇలా సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత హెల్తీగా కేక్ ప్రిపేర్ చేసుకున్నాము. మైదా కానీ, ఎగ్ కానీ, పెరుగు కానీ ఇలాంటిది ఏమీ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక్కసారి ఇది చేసుకొని తిన్నారంటే ఇంకా మళ్ళీ మామూలుగా బయట మనం చాక్లెట్ కేక్స్ అలాంటివి ఏమి తినరు, అంత బాగుంటుంది. కొన్ని టిప్స్ ఏంటంటే, మనం కేక్ బేక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. బ్యాటర్ కలిపేటప్పుడు ఒక్క డైరెక్షన్లోనే కలుపుకోండి. మనం బౌల్లో వేసుకున్నప్పుడు సగమే వేసుకోండి బౌల్కి. మనం ఎగ్లెస్ కదా, ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి బేకింగ్ పౌడర్ యాక్టివేట్ అవ్వడానికి నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ కొంచెం కలుపుకోండి. ఈ టిప్స్ని యూజ్ చేసి మీరు చేశారనుకోండి, మీరు పర్ఫెక్ట్ కేక్ రెడీ అవుతుంది. చాలా చాలా బాగుందండి ఫింగర్ మిల్లెట్ కేక్. మీకు ఎంతమంది తెలిసి ఈ కేక్ తెలుసుంటే తెలుసన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.